పంచాయతీలో వాడిని శిక్షిస్తూ ఉంటే బాధపడ్డానే కానీ ఏమీ చేయలేకపోయాను. నేను నిస్సహాయుడినే కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి నిస్సహాయుడు ఎందుకు అవుతాడమ్మా? అందుకే ఆ రావుడే ఈ రావుడిని కాపాడుకున్నాడు. కానీ ఏం లాభం బాబు గారు, నా బిడ్డకి ఎదురు దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోయేదాన్ని. అలాంటిది ఈ పాపిష్టి చేతులతో కొట్టి వాడిని నరకయాతన పెట్టాను. పెట్టనప్పుడు కొట్టనప్పుడు అమ్మ అమ్మ ఎలా అవుతుందమ్మా? అది సరే నాన్న, రాముడి పిలుపుకి వెంటనే ఆంజనేయ స్వామి కదిలి ఎలా వచ్చాడంటావు? నేను పిలవగానే రావటానికి కానీ వేరే పని లేదా ఏంటి? అదంతా నేను మా గంగరాజు వీర్రాజు మూర్తిగాడు కలిసి ఆడిన సాంఘిక పౌరాణిక జానపద నాటకం. నాటకమా? ఆ నాటకం ఏంటంటే రామ్ రామ్ ఆంజనేయ స్వామి చెప్పు. నాకేం తెలీదు. చెప్పు. నాకేం తెలీదు. తెలీదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు స్వామి. నాకేం తెలీదు. నన్ను నమ్మండి స్వామి. నాకేం తెలీదు. నాకేం తెలీదు స్వామి. నాకేం. మర్యాదగా కాజేసిన రాముల వారు నగలు పంచాయతీకి అప్పచెప్పకపోతే నెత్తురు కక్కి చస్తా. రాముల వారు కూడా వచ్చేశారు. నిజం చెప్పాయి. చెప్పేస్తాను స్వామి. ఆ కొబ్బరికాయల సుబ్బయ్య నగలు దొంగిలించమంటే దొంగిలించాను. రేపు పంచాయతీకి వచ్చి నిజం ఒప్పేసుకుంటాను స్వామి. మీ అసాధ్యం కూడా ఇదా మీ లంకాదహనం నాటకం? సరేగా రావుడు, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావు. ఆ రోజంతా రాత్రి వేళ గుడికి ఎందుకు వెళ్ళావు? నిన్నేరా? ఈ ప్రశ్నే పంచాయతీలో అడిగితే నిజం చెప్పకుండా నా చేత దెబ్బలెందుకు తిన్నా? చూడమ్మా, పంచాయతీలో నీ చేత దెబ్బలు తినకపోతే ధర్మయ్య గారు పరువు మీద దెబ్బ పడేది. నా దగ్గరికి ఎవరు వచ్చి ఉషనితో మాట్లాడాలి, గుడి దగ్గర రమ్మందని చెప్పారు. నేను తన కోసం వెళ్ళాను. ఆ విషయం పంచాయతీలో చెప్పమంటారా? నేను గౌరవించే మనిషిని నలుగురిలో నవ్వులు పాలు చేయమంటారా? నేను నిజం చెప్తే ధర్మయ్య గారు పరువు మీద ఉష జీవితం మీద పడే నిందల కన్నా నా ఒంటి మీద పడే దెబ్బలు ఎక్కువ బాధ కలిగిస్తాయా? సమాధానం చెప్పమ్మా. రాముడు, ఎంత మంచి మనస్సురానిది. అలనాడు సీతశీలాన్ని నిరూపించడానికి సీత చేతే అగ్నిప్రవేశం చేయించాడు రాముడు. సీత మీద పడిన నిందను తొలగించాడు. నా కుటుంబం పరువుని, నా బిడ్డ భవిష్యత్తు మీద పడబోయే నిందని తొలగించడానికి శిక్ష నీ మీదే వేసుకుని ఆ రాముడు కన్నా గొప్పవాడు అనిపించుకున్నావురా. దేవుడు ఎక్కడుంటాడు? మంచి మనసున్న మనుషుల్లో ఉంటాడు. పార్వతమ్మ, అమ్మాయికి రాముడి మీద నా అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు. అబ్బాయి మనసులో ఏముందో నీకు తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరినీ ఒక ఇంటి వాళ్ళని చేసేస్తే. ఆ మాట మీరు అడగాల బాబు గారు. ఇదంతా మా అదృష్టం. ధర్మయ్య గారు తీర్పు అంటే తీర్పే. అవును డాడీ కొబ్బరికాయల సుబ్బయ్య, నీకేంటి? చేతులు ఎత్తుకొని కళ్ళు మూసుకొని ఇక్కడ జైల్లో కూర్చున్నావు. అక్కడ ఉషా రాముడిని పెళ్లి చేసుకుంటుంది. విలేజ్ లో ప్రెస్టేజ్ ఏంటి? హౌ మై లైఫ్, గ్రీన్ లేబుల్, రెడ్ లేబుల్, కాఫీ అండ్ టెస్ట్ టీ. టెల్ మీ ఐ సే. నువ్వేం బాధపడకరా. ఆ రాముడి గారికి పెళ్లి కాదు, ఆడి కర్మకాండాలు జరిపిస్తా. సిటీ నుంచి వచ్చే రాముడు దారిలోనే మర్డర్ అయిపోతాడు. రాముడు గాడి చావు డప్పు, ఉష ఏడుపు నేను ఈ జైల్లోనే ఉండి ఇంటా. మా అయ్యగారినే జైలుకు పంపించావు. నిన్ను నే ఇప్పుడు పైకి పంపిస్తావురా?
ఆ గూడ్స్ బండ్లో పడండి రా. డాక్టర్ 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 ఏమిటయ్యా ఏమిటి హడావుడి? హడావుడే లేదు డాక్టర్ గారు. మీ దగ్గర ఒక మంచి కుర్రాడు ఉన్నాడు, అతనికి ఒక మంచి ఉద్యోగం చూడమన్నారు కదా. ఉద్యోగం రెడీగా ఉంది, అతను నాతో పాటు పంపించండి. ఏమిటా ఉద్యోగం? ఏం లేదండి, మా ఎస్టేట్ మేజర్ గారు ఢిల్లీ నుంచి తమ మనవలు మనవరాలతో ఇక్కడికి విచ్చేశారు. ఆ పిల్లల మంచి చెడ్డలు చూడడానికి ఒక మంచి కుర్రోడు కావాలి. వెరీ గుడ్. సరిగ్గా అతని సరిపడ ఉద్యోగమే. రాజు కూడా పిల్లలంటే చాలా ఇష్టం. చూపిస్తాను పద. పదండి. అతనే పిల్లలు నడుస్తున్నాడే, అతని పేరే రాజు. ఇతనా? ఇతనేంటి పిల్లల్ని నాకన్నా ఎక్కువ బాగా నవ్విస్తున్నాడు? మిస్టర్ రాజు ప్లీజ్ కమ్. నమస్తే డాక్టర్ గారు. చూడు రాజు, ఇతను మనకు బాగా కావాల్సిన. హలో, దగ్గరలో ఉన్న ఎస్టేట్ లో నీకు మంచి ఉద్యోగం చూశాడు. థ్యాంక్ యూ. నీ పేరు? నా పేరు గుండూరావు, అందరూ గుండుగా అంటుంటారు. అది నేను ఫ్రెండ్ అంటూ ఫ్రెండ్ గుండు, ఇదేదో బాగానే ఉండు. ఇక బయలుదేరదామా? ఎక్కడికి? ఇలా వెళ్తే రోడ్డు మీద జనం దడుచుకొని చేస్తారు. చూడు ఫ్రెండ్, ఒక్కసారి ఆ కోతి మాస్క్ తీస్తే నీ షేప్ ఏమిటో నీ ఫేస్ ఏమిటో తెలుసుకుంటారు. ఓసారి తీయమ్మా. ఆహా ఆహా, శ్రీరామచంద్రుడి ఫేసు. ఈ శ్రీరామచంద్రుడి ఫేస్ ని హనుమంతుడు మాస్క్ తో కప్పితే కన్ఫ్యూజన్ గా కేముంది. పద, నా ద్విచక్ర వాహనం మీద బయలుదేరదాం. పద. ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను పిల్లల బ్యాచ్. వాళ్ళు నీకంటే స్పీడ్, జెట్ స్పీడ్, యమ స్పీడ్, రాక్షస స్పీడ్ అయ్యా బాబు. పిల్లల గురించి అలా అనకూడదు గుండు. పిల్లలంటే ఎవరు? వికసించే పువ్వులు, వెలిగే దివ్యలు. ఆహా, అలాగే బాబు. అంతేకాదురా, పాలుగారే పసిపిల్లలు దేవుళ్ళతో సమానం. ఓ పిల్లల కులదైవమా, ఈ రోజు మేము చేయబోయే పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా ఏ ఆటంకము లేకుండా జరగాలని ఆశీర్వదించు స్వామి. హఠాత్తుగా డ్రమ్మని మీదకి వస్తుంది. హఠాత్తుగా రాదు బాబు, ఎవరన్నా తోచేస్తే వస్తుంది. అరుగో బాబు, ఆ నవ్వుతున్న వాళ్లే వికసించే పువ్వులు, వెలిగే దివ్యలు. ఈ రిటైర్డ్ మేజర్ ఇంట్లో డిసిప్లైన్ లేకుండా పోవడమా? తొందరగా పనులు చేయండి, లేదా షూట్ చేసి పారేస్తాను. వెళ్ళండి. మేజర్ సాబ్, ఇస్ తరఫ్ దేఖో. ఎవరు మీరు? ఆపండి సార్, తుపాకీ కాల్చడం వచ్చు కదా అని ప్రతి వాళ్ళ మీద ట్రయల్ చేస్తారేంటి సార్? ఒరే గుండు, నువ్వా? ఎవరో శత్రు సైనికులు అనుకున్నాను. శత్రు సైనికులతో బుర్రతో ఎందుకు వస్తారు సార్? మీ నెత్తి మీద బాంబు వేసి వెళ్ళేవాళ్ళు. అది సరే, పిల్లల్ని కంట్రోల్లో ఉంచడానికి బెస్ట్ కమాండర్ అటువంటి తీసుకొస్తాను వెళ్ళావు. ఏది ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఏది? అడుగుండి సార్, కనపడుతున్నాడు కదా. ఎవరెత్తనా? అవునండి, బురద రాసుకున్న స్టాచ్యూలో ఉన్నాడు కానీ శుభ్రంగా స్నానం చేస్తే కమాండర్ లో ఉంటాడు. అది సరే, ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ గా చెప్పండి. కరెక్ట్ గా చెప్పు. అయితే చెప్పేస్తున్నాను. చెప్పే. గుండు అన్నాడండి, నీకు సైకిల్ ఎక్కడం వచ్చా అని అడిగాడు. నాకు తొక్కడం కూడా వచ్చు అన్నాను. నువ్వు తొక్కనక్కర్లేదు, ఊరినే ఎక్కువ, నేను తొక్కుతాను అన్నాడండి. నేను ఎక్కాను కదండి, అతను తొక్కాడు కదండి. తొక్కి 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 బ్యాలెన్స్ తప్పి అన్బ్యాలెన్స్ అయ్యి. నేను అన్బ్యాలెన్స్ అయ్యానా? అవును, నువ్వు అన్బ్యాలెన్స్ అయ్యి నా బ్యాలెన్స్ తప్పించి తీసుకెళ్లి బురదలో పడేశావు. నేను నిన్ను బురదలో పడేశానా? అది వాళ్ళు. అదే సార్, మేమిద్దరం కలిసి బురదలో పడిపోయాం. అదేవాయా, ఇహాపండి. ఎవరు పడేస్తే మొత్తాన్ని పడ్డారు. మీరిద్దరు అలా లైన్ లో నిలబడండి. ఎందుకు సార్ కాల్ చేస్తారా? అబ్బే, కడుగుతాను. రంగయ్య, అయ్యా, ఆ పైపు ఎలా అయ్యావు? స్నానం చేసి నీట్ గా నా బట్టలు డైనింగ్ టేబుల్ దగ్గర రండి. హాయిగా టిఫిన్ తింటూ మాట్లాడదాం. మై డియర్ చిల్డ్రన్, ఆర్డర్ లో లేని ఇల్లు, మేజర్ లేని బెటాలియన్ లాంటిది. మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కమాండర్ లాంటి ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేశాను. AK-47 లాంటి ఆ కుర్రాన్ని చూడగానే ఓకే అనిపించింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ గుడ్ గుడ్. నా డ్రెస్ నీకు బాగా సూట్ అయింది. అవును సార్, చాలా బాగా సూట్ అయింది. కానీ నేనే దీనికి సూట్ అవ్వలేదు. కాస్త సైజ్ చేయిస్తే ఇదే గాక మీ సూట్ కూడా నాకు సూట్ అవుతుంది సార్. ఇదిగో బాబు, ఈ పిల్లలు తక్కువ వాళ్ళు కాదు. అల్లరిలో కోతితో పోటీ పడగలరు. వీళ్ళందరినీ సరైన దారిలో పెట్టు బాబు. ఓకే 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 మిస్టర్ రాజు, నాకున్న సిరి సంపదలు ఈ పిల్లలేనయ్యా. మై డియర్ చిల్డ్రన్, మీ కమాండర్ కి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు బబ్లు. బాగుంది. మై నేమ్ ఇస్ బన్నీ. గుడ్. నా పేరు టుంకి. వెరీ గుడ్. మేరా నామ్ బుజ్జి. క్యా జీ? బుజ్జి. వెరీ గుడ్. నా పేరు పుస్కి. పుస్కి రష్యన్ పేరు లాగా బాగుంది. నా పేరు చిన్నకుట్టి. ఏం కుట్టి? చిన్న కుట్టి. చిన్న కుట్టి. వెరీ గుడ్. నా పేరు గుండూరావు. చదువులేదు, చదవలేదు, చదివినా రాలేదు, ఇంకా చదివినా రాదు. నిన్ను అడగలేదు, నోరు మూసుకో. మరి నీ పేరు చెప్పలేదే? నా పేరు సంధ్య. వెరీ గుడ్. ఇక నా పేరు రాజు. ఇవాళ నుంచి నేను మీకు ఫ్రెండ్ అన్నమాట. నన్ను ఫ్రెండు అని పిలవచ్చు. మీకు క్రమశిక్షణే కాకుండా చక్కని పద్యాలు, కమ్మని పాటలు, మంచి మంచి కథలు అన్ని నేర్పిస్తాను. ఓకే? చూడు రాజు, నువ్వేం చెప్తావో నాకు అనవసరం. క్రమశిక్షణ మాత్రం చెప్పి తీరాలి. రేపటి నుంచి వీళ్ళ పాలిటీ మేజర్ వై క్రమశిక్షణలో సోల్జర్ అవ్వాలి. ఓ ఎక్స్క్యూజ్ మీ. సాంబార్ వేసుకో బాబు. చూడు బాబు, నువ్వు ఈ పిల్లల పాలిట అట్ల కాడవై, పట్ట కారవై, చీపురు కట్టవై, చింత బరికవై, వీలైతే వేప రొట్టవై, నెత్తిన కాకి రెట్టవై వీళ్ళందరి భరత పట్టాలి. ఇదిగో సాంబార్ పైన ఇంకా పోయి ములక్కాళ్ళు. ములక్కాళ్ళు. మునక్కాళ్ళ. ఇదిగో నాకొద్దు. ఐల్ హావ్ ఎగ్. అమ్మా ఇక్కడికి రావే, ఇక్కడికి వచ్చాయి. నాకు మునక్కాళ్ళ సాంబార్ అంటే ఎంత ఇష్టమో, భలే ఉంటది. బాబు ఒరే, మా అమ్మ మునక్కాళ్ళ సాంబార్ ఎంత బాగా పెడుతుందో తెలుసా? ఏం వేసే. అబ్బా ఎంత టేస్ట్. ఇదేంటి మునక్కాళ్ళ సాంబార్లో బల్లె. బల్లె. ఉప్మా అతుక్కుపోయిందని చెప్పమా. తాతయ్య మనల్ని కంట్రోల్ చేయడానికి కమాండర్ ని ఏర్పాటు చేశారు. కొత్తగా వచ్చి మన ఫ్రెండ్ అని అంటున్న ఆ అబ్బాయి మీద మీ అభిప్రాయం ఏమిటి? ఫ్రెండా గుండా? మన పాలిట శత్రువు. అతను ఫ్రెండ్ తోలు కప్పుకున్న కమాండర్. మనల్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన విలన్. ఎస్, హీ ఇస్ అవర్ ఎనిమీ. ఏ నాయక్ నహీ ఖల్నాయక్ హై. ఎస్, అతను వచ్చిన దారినే సూట్ కేస్ కూడా మర్చిపోయి పారిపోవాలి. ఒక్క కుఫుకి కిచెన్ అంటే వెళ్ళి హాంకాంగ్ లో పడతాడు. ఆవేశపడొద్దు, శత్రువుని మెత్తగా దెబ్బతీయాలి. అందుకే మనం ప్లాన్ నంబర్ 2 ఫాలో అవ్వాలి. ఏమంటారు? గుడ్ మార్నింగ్ మై డియర్ లిటిల్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ బిగ్ ఫ్రెండ్. వాళ్ళంతా బుద్ధిగా చేతులు కట్టుకుని గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారంటే ఏదో భయంకరమైన బ్యాడ్ జరగబోతుందని డౌట్ గా ఉంది ఫ్రెండ్. నువ్వు నా చెవు దగ్గరకు వచ్చి అపసుకుని పక్షుల కోతల కోయికు కూర్చో. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక మంచి థ్రిల్లింగ్ అడ్వెంచరస్ కథ చెప్పబోతున్నాను. అది ఒక అడవిలో జరిగిన కథ, ఒక ఏనుగు కథ. ఫ్రెండ్, నేను వెళ్ళి మంచినీళ్ళు తాగిరానా? ఓకే ఫ్రెండ్, త్వరగా రావాలి, లేకపోతే నేను చెప్పే తమాషాలని మిస్ అయిపోతావు. ఒరే గుండు, ఇక చూసుకున్న ట్రెండ్. టొడన్ టొడన్ నగనగనగనగనగనగా కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి. కాకులు చీమలే దూరకపోతే ఇంకా అందులో జంతువులు ఎలా ఉంటాయి? చూసావా పెద్ద డింగిడి ఎంత దెబ్బ కొట్టిందో. అడవిలో ఉన్నది గజరాజు, అడవి అంతకి మహారాజు. ఏనుగు ఏనుగు నల్లన్న, ఏనుగు కొమ్ములు తెల్లన్నా. వాటిని కొమ్ములు అనరు, దంతాలు అంటారు. అయ్యో నో మతిమంట.
చిన్న డిగ్రీ గడి కూడా లోకు అయిపోయావు. వీడు మరీను వీడు అసలు చూడు నా కొత్త ట్రెండ్. బుడిబుడి నడకల ఏనుగు, బుజిబుజి నడకల ఏనుగు, పిల్లల నేస్తం ఏనుగు, పాపల ఫ్రెండ్ ఏనుగు. బబ్లు ఏనుగు ఎక్కడైనా చొక్కాలాగు వేసుకుంటుందా? అయినా ఏనుగు అడవిలో ఉంటుంది కానీ ఇలా ఇళ్లలో తిరగదు. ఇది ఏనుగు అంట, మనం దమ్మాలంట. అయినా కానీ ఎక్కడైనా ఏనుగులు సింహాలు పాటలు పాడి డాన్సులు చేస్తాయండి. కుదిరిందా నాయన? తిక్క కుదిరిందా తండ్రి? స్టార్ టీవీ, జీటీవీ, ఎంటీవీ చూసే రోజుల్లో నీ పిచ్చి గాని ఏనుగులు, పులులు, సింహాలు ఏంటి నాయన? కాస్త నమ్మబుల్ గా ఉండాలి బాబు, నాచురల్ గా ఉండాలి. డైలీ మన కళ్ళ ముందు కనపడే ఎలుక, పిల్లి, కుక్క ఇలాంటివి చెప్పాలి. ఈ కుక్క పాఠం చెప్పి వాళ్ళు ఎలా పడేస్తారో చూడు బాబు. ఏంటి గుండు పడేస్తావా? ఏది పడే చూద్దాం. పడేస్తా. పిల్లలు, మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను కుక్క పాఠం చెప్తాను. కుక్క ఒకటి ఉన్నది, తోక దానికున్నది, తోక మెలిక పడ్డది, అది తిరిగి రానన్నది. కుక్క ఒకటి ఉన్నది, తోక దానికున్నది, పిల్లా పాపల్ని చూసిన మెల్ల మెల్లగా వచ్చును. ఎవరు బాబు కుక్కలు ఆడుతున్నారు? అయ్యో హలో మిస్టర్ రాజు, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఎవరికి హ్యాపీ? వెరీ హ్యాపీ. నేను హ్యాపీ, గుండు హ్యాపీ, ఇక పిల్లలైతే హ్యాపీయే హ్యాపీ. మా ఫేస్ చూస్తే తెలియటం లేదు సార్ ఎంత హ్యాపీగా ఉన్నావో. నవ్ ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలకేంటి సార్ వజ్రాలు? నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నన్ను ఒక క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. ఏదో ఒకటి చేసిందాకా వదిలిపెట్టలేండి, వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంది. బై ఒక ముఖ్యమైన పని మీద ఈ రోజు ఊరు వెళ్తున్నాను. ఒరే గుండు, నేను తిరిగి వచ్చే వరకు ఇల్లు పిల్లలు జాగ్రత్త. ఇల్లు పిల్లల Yes. ఇంటి సంగతి నేను చూసుకుంటాను, పిల్లల సంగతి రాజు చూసుకుంటాడు. గుడ్, వెరీ గుడ్. ఏంటి బాబు హ్యాపీనా? ఆ పిల్లలతో హ్యాపీనా? రే గుండు, ఆ. నీకు విషయం చెప్పమంటావా? ఏంటి నాన్న? ఆ పిల్లలు మట్టిలో మాణిక్యాలరా. ఆహా, మట్టిలో మాణిక్యాల, చెట్ల మీద కోతులేం కాదు. అయినా నీ పిచ్చి గాని వాళ్ళని మార్చాలంటే భూతాల్ని డబ్బాలో పెట్టి సీలేసేవాడు, దెయ్యాల్ని సీసాలో పెట్టి మూతేసేవాడు, ఏ మాంత్రికుడో మాయలోడో ఎవరో రావాలి. ఏం మహారాజా, మీకు నిద్రట్టడం లేదా? ఎక్కడ నిద్ర పడుతుంది ఆ పిల్లల గురించి ఆలోచిస్తుంటే? అసలే వాళ్ళని సోల్జర్స్ కమాండర్ చేస్తానని మేజర్ గారికి మాట ఇచ్చాను. ఆ మాట గురించి ఆలోచిస్తుంటేనే నాకు నిద్ర పట్టడం లేదు. మరి నీ నిద్ర సంగతి ఏంటి? నా బతుకేం చెప్పమంటావు బాబు? నిన్న బల్లి గండం తప్పింది, మొన్న కుక్క గండం తప్పింది. ముందు ముందు ఏ గండాలు వచ్చి మింగేస్తాయని భయంగా ఉంది నాయన. కళ్ళు తెరిస్తే పిల్ల దయ్యాలు, నిద్రపోదామని కళ్ళు మూస్తే ఒరిజినల్ దయ్యాలు బాబు. ఈ రోజుల్లో ఒరిజినల్ దయ్యాలు ఎక్కడ్రా? పడుకో. ఈ రోజుల్లో ఒరిజినల్ దయ్యాలు ఎక్కడ? కూ, కూ, కూ. దయ్యం 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 బాబు, దయ్యం దయ్యం. నంది కొండ వాగుల్లోన నల్ల తమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన అందే పొద్దు చీకట్లో నీడల్లే ఉన్నా.
ఏంటి 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 వదిలే ముందు ఇలాంటి అల్లరి పని చేసినందుకు క్షమాపణ చెప్పు. గుట్టి చెప్తాను. వదలను. వదలవా? వదలను. వదలవా? వదలను. అయ్యో, రక్తం వచ్చేటట్టు కోరికినా నా మీద కోపం రావటం లేదా? ఈ ఇల్లు వదిలిపెట్టి పోవాలనిపించటం లేదా? లేదు, పైగా నిన్ను మార్చి తీరాలనే పట్టుదల పెరిగింది.